అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా సామాజిక స్పృహతో పనిచేసేటటువంటి చాలామంది వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారి ఇంటర్వ్యూ, అర్జున్ రావు గారి ఇంటర్వ్యూ, అదేవిధంగా చక్రపాణి ఐఏఎస్ ఆఫీసర్సు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అరవింద్ రావు గారు, వీరందరి ఇంటర్వ్యూస్ను చేసి ఐవైఆర్ టాక్స్లో మీతో పంచుకోవటం జరిగింది. అదే రకంగా సంస్కృత భాష ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూ, వేద గణితం మీద చాలా కృషి చేస్తున్నటువంటి రేమెళ్ళ అవధానులు గారి ఇంటర్వ్యూ, ఇటువంటివి చాలా చేసి వీటినన్నింటినీ ఐవైఆర్ టాక్స్లో పాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద వీటిని నిక్షిప్తం చేశాము. ఎవరైనా కావాల్సి ఉంటే అటుకు పోయి చూడవచ్చు. ఇంతవరకు నేను చేయనటువంటి ఇంటర్వ్యూస్ ఇప్పుడు మొదలెడుతున్నాను. రాజకీయంగా యాక్టివ్గా ఉంటున్నటువంటి వ్యక్తులను ఇంతవరకు మనం టచ్ చేయలేదు. ఈరోజు గుడ్ రైట్ పర్సన్తో దీన్ని మనం ఐవైఆర్ టాక్స్లో మొదలు పెట్టడం జరిగింది. వీరితో నా పరిచయం 2013 నుంచి మొదలైంది. ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ ఏ డికేట్. ఆంధ్ర భూమిలో ఎడిటర్గా ఆ రోజుల్లో విఆర్ శాస్త్రి గారు ఉండేవారు. చాలా గొప్ప నాలెడ్జబుల్ పర్సను, చక్కగా రాయగలిగినటువంటి జర్నలిస్ట్. వారి ద్వారా నాకు బొలిశెట్టి సత్యనారాయణ గారితో పరిచయం జరగటం జరిగింది. అప్పటి నుంచి ఆయనతో చాలా యాక్టివ్గా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను చాలా ఇష్యూస్. ఎందుకనంటే ఈయన కొద్దిగా విలక్షణమైన రాజకీయ నాయకుడు. సాధారణంగా మనకు రాజకీయాల్లో ఉన్నది అంటే చూస్తూనే ఉన్నాం కదా, ఎటువంటి స్టాండర్డ్కి వచ్చేసామంటే ముందుకో ఒక తరం వెనక ఎట్లా ఉండేదో ఆ తరం వెనక ఎట్లా ఉండేదో ఈ తరంలో అయితే మనం చూస్తూ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో చాలా హ్రస్వ దృష్టి, సంకుచితమైనటువంటి అజెండా, మళ్ళా నెక్స్ట్ టైం ఎట్లా ఎన్నిక కావాలనేటటువంటి ఆ ఒక్క అజెండాతోనే ముందుకు పోయేవాళ్ళు. కానీ ఇష్యూస్ మీద నాలెడ్జి, ఇష్యూస్ మీద డిస్కషను, ఇష్యూస్ మీద అభిప్రాయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులను చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఐఏఎస్లో ఉండి పరిపాలనలో ఉన్నాం కాబట్టి చాలామంది రాజకీయ నాయకులతో మనకు చాలా చాలా ఇంటరాక్షన్ ఉంటూ ఉంటుంది. దానికి విలక్షణంగా వీరు మంచి పట్టున్నది సబ్జెక్ట్స్ మీద, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన దాంట్లో ఆయన ఒక రకంగా ఆయనకు ఫార్మల్గా పిహెచ్డీ లేకపోయినా పిహెచ్డీకి మించినటువంటి నాలెడ్జ్ ఉంది. రెండోది విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ కాలంలో అసలు ఎక్కడ చూడటం లేదు. అందుకనే పైకి రాలేదేమో ఒక రకంగా నేను అనుకోవటం. అది ఆయనకు హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి వాతావరణంలో పెద్ద హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు. అది అయినా కానీ దాన్ని వదలకుండా ఒక పద్ధతిగా పోతూ ఉన్నాడు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్లో తర్వాత ఎంపీగా కూడా వైజాగ్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ పైన జనసేనలో వీరు వచ్చారు. పోయిన తర్వాత వీరు జనసేన నుంచి బయటకు వచ్చారనగానే ఒక చిన్న వీడియో నేను ఐవైఆర్ టాక్స్లో మామూలుగా చేశాను. దాంట్లో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. జనసేనకు ఒక ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఇవ్వటంలో ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ను పోషించారనేది వాస్తవం. ఈ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ్ గారిని తీసుకురావటం, ఆయన ఆధ్వర్యంలో కొన్ని సెమినార్సు అవి విజయవాడలో నిర్వహించడం, నేను కూడా దానికి దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు పాల్గొనటం జరిగింది. అట్లాగే అమరావతి రాజధాని, ఆ ఫ్లడ్ ప్లేన్ ఏరియాస్, వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా నిర్దిష్టమైనటువంటి వ్యూస్తో వర్క్ చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు జనసేన నుంచి బయటకు వచ్చారు. ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, దీనంటిని గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం